యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నిందితుడు రాజు ఆత్మహత్యపై తమ్మినేని వీరభద్రం సీరియస్ కామెంట్స్. ప్రభుత్వం ప్రజలకు నిజానిజాలు చెప్పాలని డిమాండ్. అమరావతిలో కోడెల శివప్రసాద్ ద్వితీయ వర్ధంతి. నివాళులర్పించిన చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ పై బీజేపీ నేత భాను ఫైర్. టీటీడీని వైసీపీ దేవస్థానంగా భావిస్తున్నారా అంటూ నిలదీత. కార్యాలయాలకు రంగులు వేయడానికి తప్ప వైసీపీ ప్రభుత్వం దేనికి పనికిరాదు. ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ విమర్శలు. సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చైత్ర సంఘటన, బాయిల్డ్ బియ్యం సేకరణ వంటి అంశాలపై ఆయన మాట్లాడుతూ చైత్ర ఘటనపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా కేసు పురోగతి లేకపోవడం, నిందితుడు రైలు పట్టాలపై శవమై తేలడంతో ప్రభుత్వం ప్రజలకు నిజానిజాలు తెలపాలని అన్నారు. యాసంగి పంట కొనుగోలుపై నెలకొన్న అనిశ్చితిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని హితవు పలికారు. సుమారు 2.5 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పంట కొనుగోలు చేయాలని, రైతులకు ప్రత్యామ్నాయం చూపాలని సూచించారు. ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు, వెంటనే స్పందించాలి. అయితే ఈ ఘటన జరిగిన రోజునే ప్రభుత్వం స్పందించి 20 లక్షల రూపాయలు వచ్చింది. కాబట్టి ఈ ఘటన ఎలా జరిగింది, ఇది ఆత్మహత్య, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఇది స్పష్టంగా ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. లేనట్లయితే ప్రజలకు అనేక రకాల అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. రెండో ముఖ్యమైన సమస్య, ఇటీవల పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన పడుతున్న సమస్య, వేసంగి పంట కొనడానికి ప్రభుత్వాలు సిద్ధం కావట్లేదు. కేంద్రం 60,000 టన్నులు మాత్రమే కొంటా అని చెప్తోంది. దాదాపు 2.5 లక్షల టన్నుల ధాన్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైతాంగం తీవ్రంగా నష్టపోతారు. కేంద్రం వెంటనే సరైన చర్య తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. మొత్తం ఒక్క గింజ లేకుండా ధాన్యం కొనాలి. పదే పదే కేసీఆర్ చెప్తాడు, ఒక్క గింజ కూడా లేకుండా ధాన్యం కొంటామని. ఇప్పుడు వెనక్కి పోవడం కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి, తాను బాధ్యత వహించి పంట కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తుంది. అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. బాబుతో పాటు శాసనసభ్యులు రామరాజు, గద్దె రామ్మోహన్, ఏలూరు సాంబశివరావు, శాసనమండలి సభ్యులు బీటీ నాయుడు, పర్చూరి అశోక్ బాబు, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు డాక్టర్ కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుర్తింపు తెచ్చుకున్నటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి యొక్క ద్వితీయ వర్ధంతి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మనం జరుపుకుంటున్నాం. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ, కోడెల గారు పేదల డాక్టర్గా ఆ ప్రాంతంలో సేవలు అందించి నమస్కారాలు. ఈరోజు కోడెల శివప్రసాదరావు గారి యొక్క 2వ వర్ధంతి. ఇది తలుచుకుంటే ఇప్పుడు కూడా మనస్సు కుదుటపడే పరిస్థితి లేదు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. వేధించి వెనకబడి ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా కంటిన్యూగా వేధిస్తూ ఉంటే
ఒకప్పుడు తిరుమల దేవస్థానాన్ని వైసీపీ దేవస్థానంగా భావిస్తున్నారా అంటూ బీజేపీ నేత భాను ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యులుగా నియమిస్తూ 3 జీవోలను జారీ చేశారని అన్నారు. వక్ఫ్ బోర్డు విషయంలో ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని నిలదీశారు. చట్టంలో ఎలాంటి అవకాశాలు లేనప్పటికీ సీఎం జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాలనా మండలిలో మొత్తం 82 మంది సభ్యులుగా చేర్చారని ఇది టీటీడీ నిర్ణయాలకు విరుద్ధమని చెప్పారు. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఆ దేవస్థానంకే రక్షణ లేకుండా పోయింది. కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ దేవస్థానంగా అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దేవస్థానంగా మీరు భావిస్తున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ దేవస్థానంగా అనుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా భావిస్తున్నారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తోంది. ఏందయ్యా అది? జీవోఎంఎస్ నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలు. మొదటిది జీవోఎంఎస్ నెంబర్ 245. దాదాపు 25 మంది సభ్యులతో ఒక జీవో ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫ్లెక్సీలు పోస్టర్లు వేయించుకోవడం మినహా దేనికి పనికిరాదని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. అనంతపురంలో శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరినీ దోచే ప్రభుత్వమని, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం, తరిమి కొట్టడం మినహా చేసేదేమీ లేదన్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, కరెంటు బిల్లులతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. దోపిడీని తక్షణం ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రంగులు వేయడం తప్ప తమ రాజ్యం దేనికి పనికి రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులపై తమ పేర్లు రాసుకోవడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. 2.5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం మీద 1000 ఇళ్లైనా కట్టారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించండి, కౌంటింగ్ చేయండి అనే విధంగా తీర్పిచ్చింది. మేము కోర్టు పట్ల, న్యాయం పట్ల, రాజ్యాంగం పట్ల తగిన గౌరవంతోనే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. కనీసం ఏకగ్రీవాలైనవి బహిరంగ రహస్యం. అది చాలా ప్రాంతాల్లో ఏకగ్రీవాలు బలవంతంగా చేయించారు. కడప లాంటి జిల్లాలో అయితే మరీ దారుణంగా జరిగింది. పక్కనే ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనీసం ఏకగ్రీవాలు చెల్లవు. ఏకగ్రీవాలని మరీ ఎన్నికలు నిర్వహించని ఇచ్చి ఉంటే బాగుండేది. కాంగ్రెస్ పార్టీగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే మా వాళ్ళు ఉన్నారో అక్కడ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. రెడ్డి గారు ఇప్పటికైనా మీ అసమర్థతని ఒప్పుకోండి. పరిపాలనలో మీ చేతగానితనాన్ని మీరు ఒకసారి గుర్తించండి. రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంది. మీ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ పథకం కింద, ఈ పథకం కింద కొద్ది మందికి మేము డబ్బులు ఇచ్చినామని చెప్పుకోవడం మినహా మీ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదన్న సంగతి మీరు ముందు గుర్తించండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సూటిగా అడుగుతా ఉన్నాం, 1000 ఇండ్లైనా కట్టారా మీరు? ఈ 2 సంవత్సరం అడుగుతా ఉన్నాం. భూములు మీ ఇష్టారాజ్యం, మీ వాళ్ళకు లాభం వచ్చే విధంగా కొనబడ్డాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీ నియామక సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ కొలువు తీరింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య, వెంగళరావు నగర్ నూతన కమిటీని ఎంపిక చేశారు. డివిజన్ అధ్యక్షులుగా కోనేరు అజయ్ కుమార్, జనరల్ సెక్రటరీగా వేణు, ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా బబ్లు నియామకం అయ్యారు. నూతన కార్యవర్గ కమిటీని డిక్లేర్ చేయడం అయింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆశీస్సులతో నూతన డివిజన్ మెయిన్ కమిటీ, అలాగే బీసీ కమిటీ, ఎస్సీ కమిటీ, సోషల్ మీడియా కమిటీ, మహిళా కమిటీ, అలాగే యూత్ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఈ డివిజన్స్ కమిటీస్
అంటే సుమారు 300 మంది వరకు మేము పోస్టులు ఇవ్వడం జరిగింది ప్రతి డివిజన్ ప్రతి కమిటీల్లోనూ. అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆదేశాల మేరకు ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి వారందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే శాసనసభ్యులు కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు అందించే సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ముందుకొచ్చి పార్టీకి అండగా ఉండడం జరుగుతుంది. అలాగే పార్టీ కూడా మెయిన్గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే చాలా దృఢమైన బలమైన పార్టీగా ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అపోజిషన్ అనేది కూడా లేకుండా ఉండింది. ఏ ప్రోగ్రామ్ తీసుకొనివ్వండి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముందంజలో ఉండటం జరుగుతుంది. అది కేవలం జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి వల్లనే ఇది సాధ్యమవుతుంది. అలాగే ప్రతి కార్యకర్త డివిజన్లో ఉన్న ప్రతి కార్యకర్త ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు ఆశీస్సుల వల్ల నేను డివిజన్ ప్రెసిడెంట్ అయ్యాను, టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్. వెంగళనగర్ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయ్యాను. ఈ డివిజన్కి అన్ని ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కానీ అన్నీ చూసుకొని అన్నిటికీ సహకరిస్తానని వాగ్దానం చేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపాలాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీర్పేట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్ బీరప్ప, గోవర్ధన్ రెడ్డి కాలనీ వాసులు, నాయకులు పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ నాదర్గుల్ గ్రామవాసులు ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి వార్డులో టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా చూస్తామని చెప్పారు. మీర్పేట్ కార్పొరేషన్లో 3 సెంటర్లు వ్యాక్సినేషన్ సెంటర్, అంటే అదనంగా పిహెచ్సి సెంటర్తో కాకుండా 3 సెంటర్లు స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న వచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈరోజు 3 స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా 3 కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అది రేపటి నుంచి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మన సీఎం కేసీఆర్ గారు, అదేవిధంగా మా మంత్రివర్యులు సబితాంద్ర రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి ఇంటికి వ్యాక్సినేషన్ కావాలి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ చేసుకోవాలనేసి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ 3 స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన 7వ డివిజన్ మన లార్డ్స్ బీరప్ప గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మనం ప్రతి ఇంటికి, మీ ఇంటికి కూడా ప్రతి ఏఎండ్ఎం వచ్చి సర్వే చేస్తారమ్మా. 18 ఏళ్ళ నిండిన వాళ్ళు ఒక స్టిక్కర్ కూడా వేస్తారు. ఆ స్టిక్కర్ మీద ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎంతమంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు, ఎంతమంది సెకండ్ డోస్ తీసుకున్నారని ఇంటింటికి కూడా సర్వే అవుతుంది. మీకు తీసుకొని వాళ్ళు ఉంటే, ఫస్ట్ తీసుకొని వాళ్ళు కానీ సెకండ్ పెండింగ్ ఉన్న వాళ్ళు, క్రౌడ్ ఉందని చెప్పి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కాకుండా మీ వార్డల్లో మీ దగ్గరలో సెంటర్లు వస్తున్నాయి. మీర్పేట్ కార్పొరేషన్లో మొత్తంలో 6 సెంటర్లు వస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ చేసుకొని కోవిడ్ని రాకుండా, దాన్ని స్ప్రెడ్ కాకుండా చూద్దాం. మన లైఫ్ని కూడా అది థ్రెటన్ చేయకుండా మనం కూడా వ్యాక్సినేటెడ్ అయిదామని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని తీసుకొని వ్యాక్సిన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో లక్ష్మీ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మద్దూరు పట్టణంలో వినియోగదారులకు నాణ్యతతో కూడిన అన్ని రకాల సరుకులను సరసమైన ధరలకు అందిస్తామని సూపర్ మార్కెట్ యాజమాన్యం తెలిపారు. స్థానికులు తమను ఆదరించి ఉన్నత స్థాయికి వచ్చేలా ఆశీర్వదించాలని యజమాని చంద్రకాంత్ కోరారు.
పేరు చంద్రకాంత్. ఇక్కడ మద్దూరు ప్రజలకు శుభవార్త. సో లక్ష్మీ సూపర్ మార్కెట్ మద్దూరులో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మంచి క్వాలిటీతో పాటు మంచి ప్రైజ్లు కూడా ఉంటాయి. మద్దూరు ప్రజలకు పండగలప్పుడు కూడా మంచి ఆఫర్లు ఉంటాయి, మంచి ప్రైజులు. కస్టమర్కి మాత్రం ఏ లోటు లేకుండా ఇక్కడ అన్నీ దొరకడం జరుగుతుంది. కిరాణము, బ్యూటీ ఐటమ్స్, ప్లాస్టిక్, స్పోర్ట్స్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మా దగ్గర దొరుకుతాయి. కాబట్టి అందరూ మద్దూరు ప్రజలు దయచేసి విజిట్ చేయగలరని మనవి. హెచ్ఎంటీ నగర్ నాచారంలోని శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఏడాదిలా కాకుండా ఈసారి చిన్న విగ్రహం తీసుకువచ్చి రద్దీ లేకుండా పూజలు చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు. కోవిడ్ దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది దేవుడి దయ ఉంటే రెట్టింపు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక్కడ ఇది కాలేజ్ త్రూగా పెట్టారా లేకపోతే ఒక యూత్ అసోసియేషన్? యూత్ అసోసియేషన్ పేరు శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్. ఓకే. మరి నెక్స్ట్ టైం ఏ విధంగా పెట్టాలనుకుంటున్నారు? నెక్స్ట్ టైం కొంచెం పర్మిషన్ మంచిగా ఇస్తే నెక్స్ట్ టైం పెద్దగా పెడదామని ప్లాన్ చేసినాం. 9 days కి పెడదామని ప్లాన్ చేసాం. ఎందుకంటే చాలా మంది 9 days కి నిమజ్జనం చేస్తారు కదా. నా యాక్చువల్ నిమజ్జనం కూడా అప్పుడే అవుతుంది కాబట్టి 9 days కి నిమజ్జనం చేద్దామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ టైం పర్మిషన్ మంచిగా ఇస్తే అన్నిటికీ పర్మిషన్ గ్రాంట్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాం మేము. ఇంకా ఓకే. ఇప్పుడు ఈ 4 రోజుల్లో కోవిడ్ నిబంధనలు పాటించారు? అన్ని పాటిస్తున్నాం అన్న. ఎక్కువ మంది కూడా లేరు. ఓన్లీ 10 chairs వేసినాం. 10 members వరకే వస్తుంది. ఎక్కువ మంది కూడా ఒకరు వస్తలేరు. 4 days కే తీసేస్తున్నాం కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గూడెం గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త చిట్టినేని వెంకటేశ్వరరావు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా చిట్టినేని ఆగమ్మ నరసింగారావు ట్రస్ట్ ద్వారా మండలంలో 48 ప్రభుత్వ పాఠశాలలకు శానిటైజర్ స్టాండ్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. మండల విద్యాధికారి బన్నాజీ ఆధ్వర్యంలో ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా శానిటైజర్ స్టాండ్, ఇతర సామాగ్రి అందజేశారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు కరోనా బారిన పడకుండా తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా తమ వంతు సహాయం అందిస్తున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్ గాండ్ల సుమతి, డాక్టర్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చిట్టినేని వెంకటేశ్వరరావు మాకు బామ్మర్ది. ఆయన ఇండస్ట్రియలిస్ట్, ఆర్థికంగా చాలా డెవలప్ అయిన వ్యక్తి. ఆయనే నిర్వహిస్తున్న ఎంఈఓ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అన్ని గ్రామాల హెడ్ మాస్టర్లు చాలామంది ఉంటారు. గొప్పవారు సాయం చేసేవాళ్ళు కొందరే ఉంటారు. దాన్ని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం సాయం చేయడానికి ముందుకొచ్చిన వెంకటేశ్వరరావు గారికి ఫస్ట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారికి ఎవరైతే బీదవారు ఉన్నారో ఎవరికి ఏ సాయం చేయాలని వారికి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అనంతరం మండల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయట బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో, ప్రధాన కార్యదర్శి గజేందర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రేపు నిర్వహించాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు రుద్రూర్ మండల కేంద్రంలో ఆంధ్ర నియోజకవర్గ నాయకులు మాల్యాద్రెడ్డి అన్న నాయకత్వంలో, సుధాకర్ గౌడ్ అన్న నాయకత్వంలో, గజేంద్ర అన్న నాయకత్వంలో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలో కొంతమంది విఫలమవుతున్నారు, ఆ తప్పిదాలను సుధాకర్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు మేము ఏదో ఒక నిరసన చేసి ప్రజలకు
సంక్షేమ పథకాలు చెందాలని ఏదో ఒక నిరసన రూపంలో ఈరోజు బీజేపీ పార్టీ ముందుకు వస్తూ ఉంది. మళ్ళీ ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఏందయ్యా మీది 55,000 ఉద్యోగాలు దుబాక నుంచి భాగ్యనగర్ పోయినాయి, భాగ్యనగర్ నుంచి నాగార్జున సాగర్ పోయినాయి, నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ పోతున్నాయి. ఇంకా రేపన్నట్టు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన రాజీనామా ఇస్తారట. ఇక ఆర్మూరు కష్టెడుతుంది. తెలుసుకోండి, కొద్దిగా తెలుసుకొని మాట్లాడండి. మనం మాట్లాడేటప్పుడు విఘ్నత అనేది మీరు పాటించండి, ఒక డిగ్నిఫైగా పాటించండి. చిల్లరగా ఎవరు వస్తాయి వాళ్ళు గాజులు కొట్టుకుని కూర్చుండలేరు. మాకు బెదిరిస్తున్నారా? ఏది బెదిరిస్తాను, బెదిరండి. మేము ప్రజల కోసం మాటలు పడతాం, దెబ్బలు కూడా పడతాం. ఇంకో విషయం, మీ పథకాలు టీఆర్ఎస్కే పథకాలు పోతున్నాయి, మీ కార్యకర్తలు పథకాలు పోతున్నాయి. మాకు ఎవరైనా పథకాలు ఇస్తున్నారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ పథకాలు మీకే పోతున్నాయి, ఇతరులకు రావట్లేవు. ఇంతకుముందు గవర్నమెంట్ ఇట్లా లేకుండే, మంచి దౌర్భాగ్యం అయిపోయింది. ఈ నెల 15వ తేదీన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో దళితులపై జరిగిన దాడిని ఖండించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్. స్థానిక ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా మండలంలోని దళితులు కొందరు ఆయనను కలిసి ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని గుర్తు చేశారు. 4 సంవత్సరాల క్రితం ఎన్నికల సమయంలో అంబేద్కర్ భవన్ నిర్మించి ఇస్తానన్న ఎమ్మెల్యే వాగ్దానాన్ని గుర్తు చేసినందుకు నన్నే ప్రశ్నిస్తారా అంటూ పోలీసు అధికారులను లాఠీ చార్జికు ఆదేశించారు ఎమ్మెల్యే. దళితుల పట్ల ఈ విధమైన ఎమ్మెల్యే తీరును ఖండించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్. చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా అడిగినందుకు లాఠీ చార్జీ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మానవ హక్కుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నిన్న తలమడుగు మండల కేంద్రంలో దళితులపై టీఆర్ఎస్ పార్టీ పోలీసులు స్థానిక ఎమ్మెల్యే కలిసి దళితులపై అమానుషంగా లాఠీ చార్జ్ చేసి విచ్చలవిడిగా మానవత్వం లేకుండా రాక్షసుల్లాగా ప్రవర్తించినటువంటి తీరు చూస్తే యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఈ దాడిని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఏమడిగినారు ఇక్కడ ఉన్నటువంటి దళితులు? 2018లో మంజూరైనటువంటి అంబేద్కర్ భవనం 3 ఏళ్ళు దాటిపోయింది ఎమ్మెల్యే గారు, దాన్ని ఎప్పుడు శంకుస్థాపన చేస్తారో అని దళితులు అడిగితే, మీరు మమ్మల్ని అడిగేంత గొప్పలైనరా, మీకు అడిగే శక్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నా వెనక 50 మంది పోలీసు వాళ్ళు ఉన్నారన్న సంగతిని మీకు తెలియదా అని ఎమ్మెల్యే హుకుం జారీ చేసి డిఎస్పీ సిఐ పర్యవేక్షణలో దళితులపై దాడి చేసిందనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే దళితుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థని సూటిగా అడగదలుచుకున్నాం. ఏ ఎమ్మెల్యేనైతే మాకు రక్షణగా ఉంటాడని దళితులు భావించిండ్రో, ఏ ప్రభుత్వం అయితే మాకు రక్షణగా ఉంటుందని దళితులు భావించిండ్రో, ఆ ప్రభుత్వమే, ఆ ఎమ్మెల్యేనే, ఆ పోలీసులే దళితుల మీద దాడి చేసి లాఠీ చార్జ్ చేసి ప్రయత్నం చేస్తే దీన్ని ఏమనాలి? చాలా గొప్పగా చెప్పుకుంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని తీసుకొస్తున్నాం, దళితుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని ఈ తలమడుగు మండల కేంద్రం నుండి దళితుల ద్వారా సూటిగా ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో పోలీస్ సిబ్బంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగులు పక్కదారి పట్టకుండా ఉపాధి అవకాశం కల్పించాలని ప్రముఖ జిఎంఆర్ సంస్థతో చర్చించి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బోధ్ సిఐ చెప్పారు. జిఎంఆర్ సంస్థ సెలక్షన్ ఆఫీసర్ అధికారి ఘుగే సుధాంతో మాట్లాడి మంచి వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ ఉదయ్ కుమార్ కోరారు. ఈ ప్రోగ్రామ్ మన దగ్గర జరగాలని, ఇక్కడ చేస్తే మన దగ్గర ఉన్న పీపుల్ వాళ్ళకు దూర ప్రాంతంలో ఎక్కువ దూరం ఉంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించిన వాళ్ళకి కరోనా టైంలో ఉద్దేశంతో బజార్ ఎస్ఐ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ వలన మనకేం వస్తుంది, ఏం చేయాలి ఊరారు. అందులో చెప్పిన పదాలు ఏమున్నాయంటే, ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి 167 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఓకేనా? హైట్ ఒకటి. రెండవది 5000 ఒక ఫీ అనేది ఒకటి చెప్పారు. మూడవది ఒక బి గ్రేడెడ్ కల్నల్ ద్వారా అండర్ గ్రౌండ్ అతని యొక్క సూపర్విజన్ ద్వారా మీకు
కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు. 4th ప్లేస్ ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ అయినా జోన్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ గార్డ్గా వాళ్ళు తీసుకున్న విధానం బట్టి ఒక జోన్ ఉంది. అది ఇన్ స్టేట్, అదర్ స్టేట్. మన స్టేట్లో పనిచేస్తే దానికి, అదేవిధంగా బయట స్టేట్ పనిచేసే దానికి కూడా శాలరీస్ అనేది డిఫరెంట్ ఉంది. కాకపోతే ఇప్పుడు అతను ఇంకో పదం చెప్పారు, జాతరల నుండి వెళ్ళిన ఒక 5 మెంబర్స్ మన స్టేట్లో సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్, అదర్ స్టేట్కి వెళ్తే ఒక 20-25,000 అమౌంట్. పోషకాహార మహోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ ICDS ప్రాజెక్టు పరిధిలో ఎర్రగుంట రైతు వేదికలో గర్భిణీలకు ఆహారం, ఆరోగ్యం అనే విషయాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా గర్భిణీలకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీల ఆహారం, నెల నెలా ఇవ్వాల్సిన ఇంజెక్షన్లు, ఆసుపత్రి కాన్పులు, బిడ్డ పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చండ్రుగొండ ICDS ప్రాజెక్టు అధికారి నిర్మలా జ్యోతి మాట్లాడుతూ గర్భిణీలు మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా బరువును పరిశీలించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నిర్మల జ్యోతి, టీడీపీ చేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో చండ్రుగొండ ప్రాజెక్టులో పోషణ మాసం సందర్భంగా ఈరోజు అనపరేటిపల్లి మండలంలో రైతు వేదిక బిల్డింగ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తలు అందరూ హాజరవడం జరిగింది. మండల స్థాయిలో తక్కువ ఖర్చుతో పోషకాహార విలువలు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలని ఎగ్జిబిషన్గా పెట్టడం జరిగింది. ప్రీ స్కూల్ కార్యక్రమాలకు సంబంధించి ప్రీ స్కూల్ కిట్లన్నీ కూడా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. మొత్తం 15 మంది పిల్లలకి సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత ఈ నెలంతా కూడా పెరుగుదల పర్యవేక్షణకు సంబంధించి స్పెషల్ గ్రోత్ డ్రైవ్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 5 సంవత్సరాల్లో పిల్లలందరూ బరువులు తీసేసి వాళ్ళ యొక్క ఖచ్చితమైన ఎత్తు బరువులు తీసేసి గ్రోత్ చార్ట్లో గుర్తించి ఎవరైనా తక్కువ బరువు పిల్లలు ఉంటే శామ్, సివియర్లీ అండర్ వెయిట్ పిల్లలు, శామ్ చిల్లలు ఉంటే వాళ్ళని అతి తీవ్ర లోపపోషణ పిల్లలు ఎవరైనా ఉంటే NRCకి 20వ తారీఖు వరకు పంపించాలని చెప్పడం జరిగింది. దీని మీద ITDPO గారి ఆదేశానుసారం NRCకి 20వ తారీఖు వరకు ఆ 3 మండలాలు జిలుగుపాడు, అనపరేటిపల్లి, చంద్రగొండ మండలాల్లో ఉన్న పిల్లలకి తక్కువ బరువు పిల్లల్ని అక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత న్యూట్రీ గార్డెన్స్ అని ఆకుకూరలు, కూరగాయలన్నీ అంగన్వాడీ సెంటర్లో 160 సెంటర్లో పెంచడం జరిగింది. దీనికి సంబంధించి స్వచ్ఛమైన మందులు వేయని ఆహార పదార్థాలు, ఆకుకూరలు అవన్నీ కూడా తినాలని తల్లులకు చెప్పడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంలో పిల్లలందరూ బరువులు తీయడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి అంగన్వాడీ కేంద్రాలన్నీ ఓపెన్ చేసి స్కూల్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు అందరూ కూడా అంగన్వాడీ కేంద్రానికి హాజరై మంచి భోజనం తినడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి టీచర్లు అందరూ కూడా హాజరవుతున్నారు. ICDS నుంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని రైతులు, భూ విక్రయదారులు క్రయ విక్రయాల కోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదని మండల తహసీల్దార్ సుహాసిని చెప్పారు. MRO కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వివరించారు. ధరణిలో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత 20 నిమిషాల్లోని రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని చెప్పారు. రైతులు, భూ విక్రయదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. నేను సుహాసిని, తహసీల్దార్ గీసుకొండ, జాయింట్ సబ్ రిజిస్ట్రార్. అంటే డైలీ మనకు ఈ రిజిస్ట్రేషన్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అంటే డైలీ అగ్రికల్చర్ ల్యాండ్స్కి రైతులు మీ సేవలో వాళ్ళు ఫ్లాట్లు బుక్ చేసుకొని వస్తారండి. వాళ్ళు ఏదైతే స్లాట్ బుక్ అవుతుందో ఆ రోజు అంటే అగ్రికల్చర్ ల్యాండ్కి గిఫ్ట్ రిజిస్ట్రేషను, జనరల్గా సేలు, ఇట్లాంటి రకరకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ముటేషను, ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఏ రోజైతే వాళ్ళ స్లాట్ బుక్ అవుతుందో మన ఆఫీస్కి వస్తారు. వచ్చిన తర్వాత ఆపరేటర్ లాగిన్లో ఆ విట్నెస్ డీటెయిల్స్ ప్లస్ పట్టేదారు, ఎవరైతే పట్టేదారు అంటే వెండర్ వెండి, వాళ్ళ డోనర్ డోని, ఇట్లా వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసి తహసీల్దార్ పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, పాస్బుక్స్ అవన్నీ వెరిఫై చేసిన తర్వాత తహసీల్దార్ లాగిన్లో అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే ముఖ్యంగా రైతులకు ఇదివరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ముటేషన్ కోసం ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన, అంటే దానికి టైం పట్టేది.
మళ్ళీ పాస్బుక్ రావడానికి చాలా టైం పట్టేది. ఈ రిజిస్ట్రేషన్లో ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిందితుడు రాజు ఆత్మహత్యపై తమ్మినేని వీరభద్రం సీరియస్ కామెంట్స్. ప్రభుత్వం ప్రజలకు నిజానిజాలు చెప్పాలని డిమాండ్. అమరావతిలో కోడెల శివప్రసాద్ ద్వితీయ వర్ధంతి. నివాళులర్పించిన చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ పై బీజేపీ నేత భాను ఫైర్. టీటీడీని వైసీపీ దేవస్థానంగా భావిస్తున్నారా అంటూ నిలదీత. కార్యాలయాలకు రంగులు వేయడానికి తప్ప వైసీపీ ప్రభుత్వం దేనికి పనికిరాదు. ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ విమర్శలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.